హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సోల్. ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. చాలామంది నా వీడియో సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. అదేదో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. నాకు ఆ రెండు చేస్తే మీకు ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్ కావాలితే అన్ని లేట్ అయినా ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్ స్టార్ట్ ద ఎక్స్ప్లెనేషన్. ఎపిసోడ్ సారీ అంటూ చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఫైనల్లీ ఈజే అసిస్టెంట్ డైరెక్టర్ ఇద్దరు స్టూడియోకి వచ్చేస్తారు. ఈజే స్టాఫ్ అందరినీ చూసి ఆకువాడిగా తన ఇంట్రో ఇస్తుంది. ఎవరూ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయినా అటు ఇటు చూస్తూ ఉంటుంది. అదే టైంలో షూటింగ్ కోసం అందరూ లొకేషన్ సర్చింగ్కి బయలుదేరతారు. ఈజీ కన్ఫ్యూషన్ ఫేస్తో ఈ రోజే నెతుకుతున్నారా అని అంటుంది. అందరూ ఒక లుక్ ఇస్తారు. ఈజీకి టెన్షన్ వచ్చి ఉసబిన్ని సైడ్కి రమ్మంటుంది. ఈజీ ఎలా అంటుంది, ఈ రోజు స్క్రిప్ట్ డిస్కషన్ అన్నావు కదా, ఇదేంటి అని అంటే, లేదు ఈ రోజు లొకేషన్ సర్చింగ్ కూడా ఉంది, నువ్వు వీళ్ళతో స్క్రిప్ట్ రైటింగ్ చూసుకో, నేను లొకేషన్ ఎదగడానికి స్టాఫ్తో వెళ్తాను అని అంటాడు. ఈజీ సాడ్గా, ఇద్దరం కలిసి చేద్దామన్నావు కదా ప్రతి పని, ఒకవేళ నా కాలు గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. ఉసోబిన్ ఇలా అంటాడు, అలా ఏం కాదు, నాకెందుకో ఇదే కరెక్ట్ అనిపించింది, సరే ఈ టాపిక్ ఇక్కడితో వదిలే, స్టాఫ్ అందరినీ బాగా పరిచయం చేసుకో అని వెళ్ళిపోతాడు. ఈజీ డల్గా ఫేస్ పెడుతుంది. స్టాఫ్ అంతా లొకేషన్ సర్చింగ్కి బయలుదేరతారు. ఇంకా ఈజే స్టాఫ్ అందరితో కలిసి కూర్చొని స్క్రిప్ట్ చూస్తూ ఉంటుంది. అదే టైంకి స్టాఫ్ అందరికీ ఒక మెసేజ్ వస్తుంది, ఈజేకి తప్ప. ఈజే కన్ఫ్యూషన్గా అలా చూస్తూ ఉండిపోతుంది. నెక్స్ట్ సీన్లో యోగాన్ చాలా ఫాస్ట్గా బైక్ రైడ్ చేస్తూ ఉంటాడు. అదే టైంకి ఒక వర్కర్ అడ్డుగా రాబోతాడు. తనకి తప్పించిపోయి యోగానికి దెబ్బలు తగులుతాయి. ఆ దెబ్బలతోటి ఇంటికి సాడ్గా వస్తాడు. హానా యాడ్ని అలా చూస్తూ ఉండిపోతాడు. నెక్స్ట్ సీన్లో హానా మదర్ యోగాన్ గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హానా గెటప్ రూమ్లో మేకప్ రిమూవ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే యాక్టర్ మిస్టర్ గో వస్తాడు. వచ్చి రాగానే ఎప్పుడు లాగానే ఇద్దరు తిట్టుకుంటూ ఉంటారు. ఇక హానా స్టాఫ్ అందరితో కలిసి ఫోటో దిగుతూ ఉంటుంది. అదే టైంకి యోగాన్ గురించి అటు ఇటు వెతుకుంటుంది. తన అసిస్టెంట్ని యోగాన్ ఎక్కడా అని అడిగితే యోగాన్ ఇంకా రాడు అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో యోగాన్ అండ్ వాళ్ళ ఫాదర్ సీరియస్గా రెస్టారెంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. యోగాన్ వాళ్ళ ఫాదర్ ఇంకా యాక్టింగ్ ఆపే, రెస్టారెంట్లో చూసుకో, ఇక్కడ ఉండిపో అని చెప్తాడు. యోగాన్ ఎమోషనల్గా, కనీసం తిన్నావా అని కూడా అడగవా నాన్న అని అడుగుతాడు. వాళ్ళ ఫాదర్, నాకు బాగున్నప్పుడు నువ్వేమైనా వచ్చావా ఏంటి, యాక్సిడెంట్ అయ్యేలా టీవీలో వస్తుంటే ఎంత బాధగా ఉందో తెలుసా. ఈజీ ఇక్కడ చాలా ఎంబారసింగ్గా ఫీల్ అవుతుంది. స్టాఫ్ ఇలా అంటారు. స్టాఫ్లో ఒక ఆమె ఇలా అంటుంది, మీరు మూవీ చాట్ బాక్స్లో లేరని తెలీదు, సారీ ఇప్పుడే యాడ్ చేస్తాను అంటే, వెంటనే ఈజీ ఇలా అంటుంది, లేదు లేదు, ఓసోబిన్ నా కోసం ఇలా చేస్తూ ఉంటాడు, నా స్క్రిప్ట్ రైటింగ్కి ఇబ్బంది అవుతుంది అని కవర్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో ఈజీ మూడ్కి తగ్గట్టు ఈజీ వాళ్ళ బ్రదర్ ఈజీని ఏడిపిస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఓసోబిన్ అండ్ మూవీ టీమ్ లొకేషన్ సర్చ్ చేసి అలసిపోయి వస్తారు. సర్చ్ చేసిన లొకేషన్ పిక్స్ అన్నిటి గురించి మీటింగ్ పెట్టుకుంటారు. అప్పుడే మన ఈజీ కరెక్ట్గా మీటింగ్ మధ్యలో వస్తుంది. మళ్ళీ ఒక ఆక్వర్డ్ విష్ చేస్తుంది వాళ్ళందరికీ. అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది అండ్ మీటింగ్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ సీన్లో ఈజీ రూమ్లోంచి బయటకు వచ్చేసరికి అందరూ వెళ్ళిపోతారు. ఈజీ ఉసోబిన్తో ఇలా అంటుంది, అందరూ వెళ్ళిపోయారా, అయితే నేను కూడా వెళ్ళిపోతాను అని అంటుంది. ఉసోబిన్ ఇలా అంటాడు, లేదు నువ్వు ఉండు, నువ్వు లొకేషన్ ఫొటోస్ చూడలేదు కదా, కలిసి చూద్దామని చెప్పి ఫొటోస్ చూపిస్తూ, ఇది ఓకేనా, ఇక్కడ ఈ సీన్ బాగుంటుంది కదా అని అంటాడు. ఈజే ఆపకుండా ఉసోబిన్ని అలా చూస్తూ ఉంటుంది. నా ఒపీనియన్ కూడా తీసుకుంటావు ఉసోబిన్ అని అడుగుతుంది సాడ్గా. ఉసోబిన్ ఇలా అంటాడు, ఏమైంది నీకు అని అంటే ఈజీ ఇలా అంటుంది, అసలు ఈ మూవీ ఎటు వెళ్తుంది అని అడుగుతుంది. ఉసోబిన్, నేను అన్నీ మాట్లాడేశాను, నువ్వేం కంగారు పడుకు అని అంటే ఈజీ ఇలా అంటుంది, ఏం మాట్లాడేశావు, ఈజీ నా ఫస్ట్ లవ్, తనకి నా వల్లే కాలు పాడైపోయింది, తనని ఎక్కువ ఈ మూవీలో ఇన్వాల్వ్ చేయను అనా. ఉసోబిన్ ఇలా అంటాడు, ఎవరు అన్నారు ఇవన్నీ. ఈజీ పెయిన్తో ఇలా అంటుంది, అసలు ఎవరు అంటారు, ఒక డైరెక్టర్గా ఎవరు నన్ను చూస్తున్నారా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో సీఈఓ ఆన్, అదే హానా మదర్, గ్యాంగ్సాంగ్ లవ్ స్టోరీ స్క్రిప్ట్ చదువుతూ ఆల్మోస్ట్ ఏడ్ చేస్తుంది. ఆ తర్వాత స్క్రిప్ట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. ఆమె అలా వెళ్ళంగానే హానా ఇలా కారులోంచి దిగి దొంగతనంగా హానా తన సైన్ అప్రూవల్ స్టాంప్ అలాగే తన కాంట్రాక్ట్ కూడా తీసుకుంటుంది. గ్యాంగ్సాంగ్ స్క్రిప్ట్ అక్కడ చూసి చదువుతుంది. అది చదువుతూ తన ఆ క్యారెక్టర్ ని ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత స్క్రిప్ట్ పేపర్ అక్కడ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
నెక్స్ట్ సీన్ లో యోగాన్ అండ్ ఎస్ఈఓ డైరెక్టర్ హానా మదర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. హానా మదర్ యోగాన్ కి కాంట్రాక్ట్ ఆఫర్ చేస్తుంది. ఓసోబిన్ 1 month లోపే సక్సెస్ అవ్వచ్చా అన్నట్టు అడుగుతాడు. కట్ చేస్తే సీన్ ఒక రెస్టారెంట్ లో గ్యాంగ్సాంగ్ లవ్ స్టోరీ మూవీ టీమ్ అంతా కలిసి ఫుల్ గా పార్టీ చేసుకుంటారు. అదే టైంకి జూయిజే కూడా వస్తుంది. ఎప్పటిలాగానే అన్కంఫర్టబుల్ గా విష్ చేస్తుంది. ఈజేతో కనీసం వాళ్ళు చైర్స్ కూడా కొట్టారు. టీం అంతా మాట్లాడుకుంటూ ఉంటే ఈజే కూడా వాళ్ళతో కలివిడిగా మాట్లాడదాం అనుకుంటుంది. ఫోటోగ్రాఫర్ అప్పుడు ఏమంటారో తెలుసా, మీరు చాలా సాఫ్ట్ గా ఉన్నారు, మరి డైరెక్టర్స్ ఇలా ఉండకూడదు అన్నట్టు మాట్లాడతారు. ఈజే దెబ్బకి కామ్ అయిపోతుంది. అందరూ ఒకరికొకరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. తను తప్ప చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్ స్టాఫ్ తో వాష్రూమ్ దగ్గర ఈజే గురించి తను ఒక ఫార్మర్ రిపోర్టర్, తను మనలా కష్టపడిందా లేదా, యూనివర్సిటీస్ లో చదువుకుందా, ట్రైనింగ్ కూడా తీసుకోలేదు, అలాంటి అమ్మాయి డైరెక్టర్ అయిపోతుంది, ఇది చాలా దారుణం అంటూ చాలా దారుణంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈజే ఇదంతా వాష్రూమ్ నుంచి విని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఉసోబిన్ అక్కడికి వస్తాడు. ఈజే వాష్రూమ్ నుంచి బయటికి వచ్చి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోబోతుంది. అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రం అస్సలు మాట్లాడడం మాత్రం ఆపడు. ఉసోబిన్ ఇదంతా అబ్జర్వ్ చేస్తూ సైలెంట్ గా ఉంటాడు. ఈజే అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే అసిస్టెంట్ డైరెక్టర్ ఫుడ్ తింటూ ఉంటాడు. అప్పుడే ఉసోబిన్ వచ్చి జూయుజేనే గ్యాంగ్సాంగ్ స్టోరీ హై స్కూల్లో స్టార్ట్ చేసింది. తన స్క్రిప్ట్ కి పర్ఫెక్ట్ అని ఆ రోజు లొకేషన్ హంటింగ్ కి తనని తీసుకురాలేదు. ఈజే తన జాబ్ చాలా పర్ఫెక్ట్ గా చేస్తుంది. తను మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందా? లేదు కదా. సో అందుకని ఎవరి పని వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తే చాలు, ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవడం మాత్రం మర్చిపోకండి అని కామ్ గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో ఊసోబిన్ తన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని తన అన్కంఫర్టబుల్ సీన్స్ అన్ని గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడే ఈజే ఫోన్ చేసి గ్రౌండ్ కి రమ్మంటుంది. కట్ చేస్తే గ్రౌండ్ లో ఊసోబిన్ అండ్ జూయిజే ఉంటారు. ఈజే ఇలా అంటుంది, నన్ను చూడు. గ్రౌండ్ చుట్టూ పరిగెట్టడం మొదలు పెడుతుంది. ఊసోబిన్ కి ఏం అర్థం కాదు. ఈజే ఇలా అంటుంది, పరిగెడుతూ, చూసావా నేను పర్ఫెక్ట్ గా పరిగెడుతున్నాను, నాకేం నొప్పి కూడా లేదు అని ఆపకుండా పరిగెడుతూనే ఉంటుంది. ఊసోబిన్ చూస్తూ ఉండిపోతాడు. తను మాత్రం పరుగు ఆపదు. ఈజే ఇంకా పరిగెట్టలేదు, ఆవేశం వచ్చేదాకా చేస్తూనే ఉంటుంది. ఫైనల్లీ పరుగు ఆపి, నా జీవితం ఎలా గడిచింది అనుకున్నావు, బురదల్లో కొండల్లో నడిచి పరుగులు కూడా పెట్టాను అని అంటుంది. ఊసోబిన్ కళ్ళ నిండా నీళ్లతో అలా చూస్తూ ఉంటాడు. సో ఇంకా నా కాలు గురించి నువ్వు మర్చిపో, నిజంగా నువ్వు నా మంచి కోరుకుంటే నన్నుగా గుర్తించు, నా వర్క్ నన్ను చేయని అంటూ ఎమోషనల్ గా అడుగుతుంది. ఊసోబిన్ నవ్వుతూ ఇలా అంటాడు. ఈజీ డైరెక్షన్ పై ఉన్న ప్యాషన్ అంతా గుర్తు చేసుకుంటూ ఇలా అంటాడు, నీకు డైరెక్షన్ పై ఉన్న ప్యాషనే నీ అందం, నేను నిజంగా నిన్ను అందుకే ఇష్టపడ్డాను, మళ్ళీ అంతే బ్రైట్ అవ్వు, ఇంకా నేను వదిలేస్తాను అంటూ తన పెదాలపై చిన్నగా కిస్ చేసి, ఇది 19 సంవత్సరాలు ఉన్నప్పుడు చేయాల్సింది, ఈ మూవీని ఒక ప్రొఫెషనల్ డైరెక్టర్స్గా కలిసి కంప్లీట్ చేద్దాం. ఈజీ ఇలా అంటుంది, నా ఫస్ట్ లవ్కి ఫైనల్ గుడ్ బై, ఇంకా కొన్ని రోజులు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేస్తా అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఊసోబిన్ గొంతు నిండా దుఃఖం ఉన్న కంట్రోల్ చేసుకొని, గుడ్ బై ఈజే, డైరెక్టర్గా కలుసుకుందాం అంటాడు. సో ఇక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. కొంచెం ఈ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లో డిస్టర్బెన్స్ ఉండొచ్చు, కానీ త్వరగా మీ దగ్గరికి ఎపిసోడ్ ని తీసుకురావడానికి నేను ఇంకేం చేయలేకపోయాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, మీ అందరికీ అవసికి లవ్ అనుకుంటా అందరూ చాలా మంది అడుగుతున్నారు ఈ డ్రామా, అండ్ ఆ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కూడా త్వరలో వస్తుంది. మీరు నా కోసం చేయాల్సింది ఒక్కటే, కే డ్రామా లవర్స్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ని షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.